శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. 10 మంది పిలిచి మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంతానం గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సంతానం ఎదుగుదల గురించి, సంతానం ఎలా స్థిరపడతారనే విషయం గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లుగా ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశివారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి రావటం, ఉన్నటువంటి బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. దానికి తగినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యోగంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మార్పు అనేది సహజం. మారితేనే ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది. మరియు నూతనంగా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సెకండ్ హ్యాండ్ హౌస్ వైపు ఎక్కువగా యొక్క దృష్టి మరలుతూ ఉంటుంది. ఎక్కువ డబ్బు పెట్టి కొనేదానికన్నా సెకండ్ హ్యాండ్లో తక్కువ రేట్లో వచ్చినటువంటి ఇల్లు మనకు ఎక్కువగా బాగానే ఉంటుంది మనకు ఉన్నటువంటి స్థితిలో అని చెప్పి ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే ముందుకు జరుగుతూ ఉంటుంది లైఫ్. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం ముందుకు జరగటం అనేది మానసికంగా కూడా కొంచెం బలాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతానని చెప్పి ఆలోచన మొదలవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవిగ్రహ అనుకూలమైనటువంటి స్థితి, ఈ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కొద్దిగా ఖర్చుని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి శని ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి. వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దుర్గా అష్టోత్తరం చదువుకోవటం, కుంకుమార్చన చేసుకోవటం, ప్రతినిత్యం ఈ రాశివారు ఖర్చు విషయంలో వ్యాపారపరంగా ఉన్నత స్థితి కోసం కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.